హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి ఏంటి అనేది చెప్తాను. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది. ఇక్కడైతే మేము మా ఊర్లో జరిగే జాతరకైతే పిల్లల్ని తీసుకొని అత్తమ్మ నేనైతే బయలుదేరాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఎక్కడ చూడు జనాలే కనిపిస్తున్నారు. అసలు నడవడానికి కూడా ఒక 15 మినిట్స్ పట్టిందనమాట. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాము. చూడండి, అక్కడికి వెళ్తే పిల్లలు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఇప్పుడు ఎందుకు ప్రిఫర్ చేశానంటే, కనీసం పిల్లల్ని వీక్లీ వన్స్ కూడా బయటకు తీసుకెళ్ళను. వాళ్ళైతే చాలా బోర్ ఫీల్ అవుతారు అనేసి అయితే ఇప్పుడైతే అత్తమ్మని తీసుకొని అయితే బయటకు వచ్చాము. చూడండి, బయటకు వచ్చడమే కాకుండా ఇక్కడైతే దీన్ని ఏమంటారో నాకు తెలియదు, గేమ్ ఇదైతే ఎక్కాము. పిల్లల్ని తీసుకొని ఎక్కాము. చాలా అంటే చాలా భయం వేసింది. నేను భయపడ్డా కానీ బానైతే కొంచెం కూడా భయపడలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అది తిరుగుతూ ఉంటే నేనే కీకలేస్తున్నా కానీ వాడికైతే కొంచెం కూడా ఏం అనిపిస్తలేదు. నేనే చాలా అరిచాను. ఏదో ఇక బయటకు వచ్చినాం కదా అనేసి కొంచెము అలా అయితే ఒక్కొక్కటిగా ట్రై చేస్తూ వచ్చాము. చూడండి ఇంత స్పీడ్గా తిరుగుతుందో. కానీ వెళ్ళినప్పుడు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఇలా అయితే మొత్తం 5 టికెట్లతో అయితే మేమైతే కాసేపు ఎంజాయ్ చేసాము. ఇలా మళ్ళీ రాదు కదా టైం అనేది, ఒకసారి వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలనేసి ఇక ఇలా అయితే కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ పిల్లలు చూడండి, నిత్యప్రియ, అత్తమ్మ, వర్షిత్ అయితే ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ ముందు సీట్లో మేము కూర్చున్నాం అనమాట. అసలు ఎంత చాలా అంటే చాలా భయం వేసింది నాకు. కానీ బానుకైతే అస్సలు భయం అనేదే లేదు. బాను అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. వాడిని చూసి నాకే భయమైంది. కళ్ళు మూసుకో అంటే వాడైతే అస్సలు కొంచెం కూడా భయపడకుండా కూర్చున్నాడు. అలా అయితే ఆ గేమ్ కంప్లీట్ చేసేసుకొని కిందికి అయితే దిగుతున్నాము. ఇక అక్కడ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ కారు ఎక్కుతాం అనేసరికి పిల్లలు ముగ్గురిని అయితే కారులో ఎక్కించాను. ఫస్ట్ మేము ఎక్కిన టికెట్ అయితే ఒక మెంబర్కి 100 రూపీస్ అనమాట. ఒక 10 మినిట్స్ అలా తిప్పారు. అయ్యే వీళ్ళకేమో ఇక్కడ చిన్న కార్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే 40 రూపీస్ టికెట్ పిల్లలకి. ముగ్గురికి అయితే తీసుకొని ముగ్గురిని అయితే ఎక్కిచ్చేసాను. వాళ్ళు ఇంకా ఆడతాం, ఇంకా ఇది చేస్తాం అది చేస్తామని అయితే ఏడుస్తూ ఉన్నారు అన్నట్టు. వాళ్ళను మెల్లగా బుదిగరించి బయటకైతే తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళకి ఇంకా తృప్తి అనిపించలేదు. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూడండి పిల్లలు అయితే. నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటివి కనీసం నెలకు ఒకసారి పడ్డా బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే బయటకు వచ్చి స్పెండ్ చేసే అంత మామూలుగా ఏదన్నా ఉందంటేనే బయటకు వస్తాం కదా, మామూలుగా అంటే దేనికోసం రాలేం కదా. అందుకే ఇలాంటి అకేషన్స్ ఏమన్నా ఉంటేనే మనము బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా అనేసి ఉంటే బాగుండు అనేసి అనుకున్నాము. ఇక పిల్లల్ని అయితే ఇలా గేమ్స్ ఆడిపించేసి మేము కూడా ఉండేసి ఇక్కడ బొమ్మల దగ్గరికి వచ్చినాము. తలా 2 బొమ్మలు కొనిద్దామనేసి అయితే వెతుకుతున్నాము ఎక్కడ ఏమున్నాయి అనేసి. చూడండి ఎన్ని గనం బొమ్మలు ఉన్నాయో. మా పిల్లలైతే ఎన్ని బొమ్మలు ఉన్నా ఆ సబ్జ మీద సంచుల నింపి అయితే సబ్జల పైన వేసేస్తానమాట. ఇక వాళ్ళ తృప్తి కోసం కొనడే తప్ప అవి ఎన్ని రోజులు ఉండవు, ఒక 2-3 రోజుల కోసమే. ఇక మా పిల్లలు అయితే 2 సెట్లు పట్టుకొని వచ్చి కూర్చున్నారు. చూడండి, ఇక నిత్యప్రియది, భానుది, వర్షిత్ అయితే పట్టుకొని చూపియండ్రా అంటే వాళ్ళు చూపిస్తున్నారు. చూడండి, వాళ్ళు అవి పట్టుకున్నారైతే ఇక వేరే ఏం సైలెంట్గా ఇంటికైతే వచ్చారు. చూడండి ఎంత బుద్ధిమంతుల్లాగా కూర్చున్నారో. ఇక్కడైతే నిత్యప్రియ సామాను, వర్షిత్ సామాను, ఏమో బాను డాక్టర్ సెట్తో మా మామయ్యతో ఆటలు. చూడండి, ఇంజెక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. నిత్య జరుగున వాడు చేస్తున్నాడు కదా.
ఇలా అయితే తాతయ్యతో బాగానైతే ఆడుకున్నాడు. ఇక నిత్యప్రియ అయితే దుకాణం పెట్టింది చూడండి. ఇక లోపలికి వచ్చి నిత్యప్రియ సామాన్ చదురుకుండు. కానీ 100 రూపాయలకు బెస్ట్ అని చెప్పచ్చు. ఐటమ్స్ చూడండి, చైర్స్, బీరువా, సింక్, డ్రెస్సింగ్ టేబుల్, గ్యాస్, ఇంకా చాలా ఐటమ్స్ వచ్చాయి. నాకైతే వాళ్ళేమో కానీ నాకే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇక పిల్లలకు నచ్చినట్టు ఆడిపించి ఇష్టపడ్డ సామాను కొనిచ్చి తీసుకొని వచ్చాము. మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదా అనేసి ఇక నిత్యప్రియ అయితే సామాన్ చదురుతుంటే నా మీద అరుస్తుందనమాట. ఇక అలా అయితే ఇక వాళ్ళు ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. నేను వీడియో కోసం కాసేపు వాళ్ళని సతాయించాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్